ఏబీవీపీ ఈరోజు కొంపల్లి నగరంలోని ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్లో నిన్న ఒక అయ్యప్ప స్వామి మాల వేసుకున్న స్టూడెంట్ ని ఈ యొక్క మేనేజ్మెంట్ క్లాస్ రూమ్ లో కాకుండా సపరేట్ లైబ్రరీలో కూర్చోబెట్టి ఎగ్జామ్ రాపియడం జరిగింది. ఇలా ఈ యొక్క స్కూల్లోనే కాకుండా ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలా స్కూళ్లలో జరుగుతున్నాయి. స్టూడెంట్ రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు రిలీజియన్ అని చెప్పి మన లాలోనే ఉంది. దాన్ని ప్రతి ఒక్క స్కూళ్లలో కూడా ఇంప్లిమెంట్ చేయాలి. స్కూల్ ఇది ఒక విద్యా సంస్థ విద్యార్థులను ఎక్కడ కూడా డిస్క్రిమినేషన్ చేయొద్దు. క్యాస్ట్ పరంగా కానీ రిలీజియన్ పరంగా డిస్క్రిమినేషన్ చేయొద్దు. ఇట్లాంటి సంఘటనలు కూడా ఎక్కడ కూడా జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఒక స్పెషల్ జియో తీసుకొని వచ్చి నోటీస్ పాస్ చేయాలి. ఏ ఒక్క స్కూల్లో కూడా అయ్యప్ప స్వామి మాల వేసుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎలో చేయాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఈ స్కూల్లో జరిగినటువంటి సంఘటన పైన కూడా ఎంఈఓ గారు కానీ డిఓ గారు కానీ వెంటనే స్పందించి యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఏ మతమైనా సరే ఎవరైనా సమానంగా చూడాలి. తప్పకుండా సార్, సమానంగా చూడలేదు. నిన్న సపరేట్ కూర్చోబెట్టడం రిలీజియస్ డిస్క్రిమినేషన్ చేసి నిన్న స్టూడెంట్ అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు రాని అని అన్నప్పుడు మొన్ననే మీరు పేరెంట్ చెప్పినప్పుడు పేరెంట్ మీ దగ్గర లెటర్ కూడా రాశారు. మా స్వామి మాల వేసుకుంటూ మేము పంపిస్తాం సార్ రిక్వెస్ట్ గా లెటర్ రాసిండు. మీరు రిక్వెస్ట్ లెటర్ రాసి మీరు నోటీస్ పంపిస్తున్నప్పుడు వన్ డే ముందే పంపించండి సార్. నిన్న సపరేట్ గా స్టూడెంట్స్ ముంగట అందరం సపరేట్ చేసి స్టూడెంట్ ని సపరేట్ గా కూర్చోబెట్టి డిస్క్రిమినేషన్ చూపించిన తర్వాత స్టూడెంట్ ని పంపించమంటే వాళ్ళు ఎట్లా పంపిస్తారు సార్? పేరెంట్ ఎందుకు కూర్చోబెట్టారు మేడం? మీరు ఎక్కడ కూర్చోబెట్టారు? ఎందుకు కూర్చోబెట్టారు? సపరేట్ ఎందుకు చేశారు స్టూడెంట్? మీరు మళ్ళీ ఎగ్జామ్ ఎందుకు సపరేట్ కూర్చోబెట్టారు? డిస్క్రిమినేషన్ లేదు మేడం. మీరు